మన నమ్మిక ఎక్కడ తప్పిపోతుందో, ఎక్కడ భ్రష్టులం అయిపోతామో, ఎక్కడ అల్పవిశ్వాసులం అయిపోతాము అని చెప్పేసి ఇప్పటికీ మన కొరకు ఆయన వేడుకుంటూనే ఉన్నాడు. గడిచిన సంవత్సరంలో ఎన్నిసార్లు అపవాది మనల్ని మన కొరకు దేవుని దగ్గర వేడుకున్నాడో, ఈసారి నాకు అప్పగించు, వీరిని ఇప్పుడు నాకు అప్పగించు, వీళ్ళన్నా వశం చేయి. చూసినవా దేవా నేను నిందిస్తున్నారు, చూసినవా దేవా వీళ్ళు విశ్వాసంలో బలహీనపడ్డారు, చూసినవా దేవా వారు ప్రార్థనలో తగ్గిపోయినారు, చూసినవా దేవా నీ మందిరం విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు, చూసినవా దేవా నీ పరిచర్య విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నారు. అపవాది పేరు ఏమిటంటే నేరం మోపేవాడట, మన మీద ఫిర్యాదులు చేసేవాడట. దేవుని దగ్గర ఫిర్యాదులు చేసేవాడు. వాడు ఎప్పుడు మన మీద నేరాలు మోపుతూ, చూడు దేవా వీళ్ళు ఇట్లాంటి వాళ్ళు, చూడు దేవా వాళ్ళు అట్లాంటి వాళ్ళు, ఇకనైనా నాకు అప్పగించు, వాళ్ళు నీకు పనికి రాదు, వాళ్ళు నీ పరిచర్య చేయలేరు, వాళ్ళు నిన్ను హత్తుకొని జీవించలేరు, మొదటి ప్రేమ కోల్పోయినారు, ప్రార్థన జీవితము లేదు, ఇక వాళ్ళని అప్పగించు, వాళ్ళకున్న లక్షణాలన్నీ నాకు చెందినవే, వాళ్ళు నాకు చాలా బాగా పనికొస్తారు, వారు చెడిపోవటమే కాదు ఇంకా అనేక మందిని చెడగొట్టడానికి వీరు నాకు పనికొస్తారు అని చెప్పేసి అపవాది మన విషయంలో యేసే దగ్గర ఎన్నోసార్లు కోరుకున్నాడట, వారిని నాకు ఇచ్చేయి. యేసే ఏం చేసినాడంట, మన నమ్మిక తప్పిపోకుండా గడిచిన సంవత్సరాలలో మన కొరకు ప్రార్థన చేసి మన నమ్మిక కొరకు వేడుకొని మనల్ని నిలబెట్టినాడు. ఎక్కడ నిలబెట్టినాడు? విశ్వాసంలో, ఈ రక్షణలో. యేసే నామానికి స్తుతి కలుగునుగాక.